కూర్చో. ముందు ఇది తిను. బావా, ఇంకొంచెం వడ్డించినా? ఇంకా చాలు. అయితే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకునిరా. నాకేం కాలేదు. ఇప్పుడు నమ్మకం కుదిరింది కదా? 100% కుదిరింది. థ్యాంక్స్. ఇప్పుడైనా మనీ ఇస్తారా? బావా, ఈ పని చేస్తున్నావని అత్తయ్య దగ్గర చెప్పొద్దు, బాధపడుతుంది. ఈ పని చేయడం తప్పు అని నేనన్నాను, కానీ బాగా బ్రతికిన నువ్వు ఇలాంటి పని చేస్తున్నావంటే బాధపడుతుంది. మొదటి రోజు ఉద్యోగానికి వెళ్లిన వారు ఇంత టైం అయినా ఇంకా రాలేదేంటి? అదిగో తాతయ్య వస్తున్నారు. ఏయ్, తాతయ్య నాకు, నీ కాదు. ఓవర్ చేయకు. తాతయ్య ఎవరికైనా తాతయ్యే. మీరు కూడా ఇంటి కోసం పని చేయవలసి రావడం బాధగా ఉందండి. పరిస్థితులు బాగాలేనప్పుడు తప్పదు కదా వేద. నువ్వేం బాధపడకు. ఈ రోజు నా సంపాదన ఇది 2000. అదేంటి మొదటి రోజే ఇచ్చేసారా? ఇంటి అవసరాలున్నాయండి. కొన్ని రోజుల వరకు రోజువారీగా ఇచ్చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగిందమ్మా. అందుకు ఓనర్ సరే అన్నాడమ్మా. అవునా? పని కష్టంగా అనిపించిందా అండి? లేదు వేద, అదేం బరువులు మోసే పని కాదు. నువ్వు నా గురించి ఏం ఆలోచించకు. ఇటువంటి డబ్బు ఎంతో మందికి మీ చేత్తో ఊరికే సాయంగా దానమిచ్చారు. అటువంటిది ఈరోజు మీరు కష్టపడి సంపాదించవలసి వచ్చింది. మంచిగా నడు, లేదంటే ఇంట్లో అందరికీ అనుమానం వస్తుంది. ఇంతకీ ఇంట్లో మనం ఏం పని చేసి వచ్చామంటే ఏం చెప్తావు? ఆ గొప్ప పనైతే నా నోటితో నేను చెప్పలేను. నువ్వే ఏదో ఒకటి చెప్పు తగలడు. సరే పద, కొంచెం నవ్వవే, వాళ్ళు చూస్తున్నారు. రాజుగారి వాళ్ళు వస్తున్నారు. అత్తయ్య గారు, ఇది మొదటి సంపాదన 1000 రూపాయలు. అందుకోండి. మీరు గ్రేట్ రాజు గారు. నేను కోడలుగా వచ్చిన తర్వాత మీరు 1000 రూపాయలు సంపాదించడం చూసింది ఇదే మొదటిసారి. ఇక మీదట లక్ష్మీదేవి గలగల గలగల రాలుతుందిలే.
మీరు చేసే పని చెప్పేది కాదు, కళ్ళతో చూసేది అన్న ఒక దిలరికం. ఎప్పుడైనా చెప్తావా? ఆ. మా పనేంటంటే మార్కెటింగ్. బండి మీద కొన్ని బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని జనాలకు చెప్పి మార్కెటింగ్ చెయ్యాలి. మందేమో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. మాది పాత నువ్వు ఉండవయ్యా బాబు. శ్రీకర్, నువ్వు చెప్పరా? అమ్మా అది ఏమండి, మీరు చెప్పండి. ఎందుకు ఇబ్బంది పడతారు? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే వేదా. అవని ఆఫీస్కి వెళ్తుంది కదా, వదిలే. అయినా నేను నీకు ముందే చెప్పాను, తిన్నదానికి మేలు పొందిన దానికి విలువ కట్టకూడదు అని. నువ్వు నా మాట వినకుండా ఈ విధంగా చేశావు. చేసే పని చెప్పుకుంటే తప్పే ఉందండి. ఎందుకు మొహమాట పడుతున్నారు? అమ్మా, మనం చేసేది అవతల వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, వదిలే అమ్మా. అందరూ పనులు చేసుకోవడం సంతోషకరమైన విషయమే అత్తయ్య. మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా మీరందరూ గ్రేట్. తొందరలో మేము పోగొట్టుకున్నవన్నీ మేము సంపాదించుకుంటాం, నిన్ను మించిపోతాం. నా కోరిక కూడా అదే. ఆల్ ది వెరీ బెస్ట్. అవని, నీకు టైం అవుతుందిగా, ఇక నువ్వు బయలుదేరు. డబ్బులు తీసుకో.